హాయ్ ఎవ్రీవన్, ఆర్ఆర్బి 1000+ సిరీస్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ట్రిగ్నోమెట్రీ. మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎందుకంటున్నా అంటే ఈ చాప్టర్ నుండి మనకి మినిమం 2 ప్రాబ్లమ్స్ లేదా మ్యాక్సిమం 3 ప్రాబ్లమ్స్ అయితే ఎవ్రీ రైల్వే ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. సో ఎక్కువ మంది అడ్వాన్స్ మ్యాథ్స్లో ఈ ట్రిగ్నోమెట్రీని స్కిప్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఇది మొత్తం ఫార్ములా బేస్ ఉంటుంది. ఈ సైన్ తీటా అంటే ఏంటి, కాస్ తీటా అంటే ఏంటి, ఇదంతా క్లమ్జీగా ఉంటుంది. సో ఎవరికి మినిమం బేసిక్ లేని వాళ్ళకి కూడా నేను బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవ్రీ మోడల్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ మందికి రైల్వే ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో రీచ్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, అయితే చూడండి, ముందుగా ట్రిగ్నోమెట్రీలో ఉన్న మొత్తం టాపిక్స్ కనుక తీసుకుంటే చూడండి, టోటల్ 10 టాపిక్స్ ఉన్నాయి. ఈ 10 టాపిక్స్ ఇన్ని ఉన్నాయని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనం బేసిక్ లెవెల్ నుండి మినిమం బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇన్ డీటెయిల్గా ఈజీగా గుర్తుండేలాగా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్లకుండా అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటనేది ఒక బేసిక్ నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. చూడండి. సో చూడండి, ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది. సపోజ్ ఒక వాటర్ బాటిల్ ఉంది, లేదా ఈ పెన్ ఉంది. దీని యొక్క విడ్త్ కానీ లేదా లెంత్ కానీ మెజర్ చేయమన్నప్పుడు మనం ఎలా మెజర్ చేస్తాం? టూల్ ఏజ్ యూజ్ చేస్తాం, స్కేల్ కానీ లేదా టేప్ కానీ యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు. ఇతని యొక్క హైట్ మెజర్ చేయాలి. సో మెజర్ చేయాలంటే మనం ఇన్స్ట్రుమెంట్ ఏం యూజ్ చేస్తాం? చూడండి, ఇక్కడ ఒక స్టాండింగ్ టూల్ ఉంది, లేదా ఒక టేప్ కానీ లేదా స్కేల్ కానీ యూజ్ చేస్తాం. అయితే ఇవి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని మెజర్ చేయడానికి ఇవి ఉపయోగించవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండియాలోనే టాలెస్ట్ బిల్డింగ్ ఉంది ముంబైలో. దీన్ని కనుక మెజర్ చేయాలంటే ఇలాంటి టాలెస్ట్ బిల్డింగ్స్ని, అటువంటి బిల్డింగ్స్ని మెజర్ చేయాలి అంటే టేప్తో కానీ లేదా స్కేల్తో కానీ మెజర్ చేయాలంటే పాసిబుల్ కాదు. మరి ఎలా మెజర్ చేస్తాం? ఎలా మెజర్ చేస్తామంటే చూడండి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు కదా, అతని దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ నేమ్ వచ్చేసి థియోడోలైట్. ఓకేనా? సో ఈ ఇన్స్ట్రుమెంట్ నేమ్ మనకు అవసరం లేదు, మీకు ఎలా మెజర్మెంట్ చేస్తారనేది చెప్తాను. చూడండి. సో చూడండి, ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్కి కొంత దూరంలో రోడ్డు మీద అతను నిలబడున్నాడు ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని. సో ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని నిలబడినప్పుడు చూడండి, మనకి బిల్డింగ్ అనేది ఎలా ఉంది? ఒక స్ట్రైట్ వర్టికల్గా ఉంది, ఒక స్ట్రైట్ లైన్ అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ నుండి సమ్ ఎక్స్ డిస్టెన్స్లో అతను నిలబడున్నాడు. సో ఇప్పుడు అతను ఈ బిల్డింగ్ యొక్క హైట్ని మెజర్ చేయాలి. అంటే టాప్ ఎడ్జ్లో ఆ ఇన్స్ట్రుమెంట్తో దీని యొక్క హైట్ని చూడాలి. సో ఈ హైట్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇన్స్ట్రుమెంట్ హైట్ వస్తుందా? రాదు. మరి ఎలాగ వస్తుంది? చూడండి, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం అనేది ఒకటి ఫామ్ అయింది కదా. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ చూసారా, ఇదేమో 90 డిగ్రీస్. టోటల్ ఎనీ ట్రయాంగిల్లో మనకి 3 సైడ్స్ ఎంత అవుతాయి? 3 యాంగిల్స్ ఎంత అవుతాయి? 180 డిగ్రీస్ అవుతాయి. అంటే ఇది 90 డిగ్రీస్ అంటే ఈ రిమైనింగ్ 2 యాంగిల్స్ వచ్చేసి ఆల్ఫాలే. ఇది ఆల్ఫా, ఇది బీటా అనుకున్నాం అనుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. ఇది జామెట్రీ వచ్చినప్పుడు వీటి ట్రయాంగిల్స్ గురించి, వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి ఇంకా ఇండెప్త్గా చెప్తాను. ప్రజెంట్ మనకి ట్రిగ్నోమెట్రీకి ఎంత యూజ్ అవుతుందో అంతవరకు మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో చూడండి, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనకి 3 యాంగిల్స్ ఉన్నాయి, అలాగే 3 సైడ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్ యొక్క హైట్ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ నుంచి మెజర్ చేసినప్పుడు ఇక్కడ సమ్ యాంగిల్ అనేది ఈ ఇన్స్ట్రుమెంట్ లో అతను నోట్ చేసుకుంటాడు. సో నోట్ చేసుకున్నప్పుడు సపోజ్ ఇక్కడ 60 డిగ్రీస్ ఉందనుకోండి. 60 డిగ్రీస్ ఉంటే మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి ఉపయోగించి దీని యొక్క హైట్ అనేది కనుక్కుంటాం అనమాట. మరి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి? సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా ఉన్నాయి చూసారా, ఇవన్నీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అవి తర్వాత మీకు ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్తాను. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మనం ట్రిగ్నోమెట్రిక్ లో మొత్తం దీని గురించే చెప్పుకుంటాం అనమాట. హైట్స్ అండ్ డిస్టెన్స్ లో, అలాగే ఇప్పుడు స్టార్టింగ్ చెప్పుకునే బేసిక్స్ లో కూడా మొత్తం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి చెప్పుకుంటాం. ఓకే, అయితే ఇక్కడ ఈ 3 సైడ్స్ ఉన్నాయి టోటల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మొత్తం 3 సైడ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క సైడ్ కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది కదా, ఆ 3 సైడ్స్ యొక్క నేమ్స్ ఏందో చూద్దాం. చూడండి. సో చూడండి, ఈ 90 డిగ్రీస్ కి ఆపోజిట్ ఉంది చూసారా, ఆపోజిట్ ఉన్నదండి హైపోటెన్యూస్ అంటారు. దీన్ని మనం హెచ్ అనుకోవచ్చు.
అంటే కర్ణము అని అంటారు తెలుగు. అలాగే చూడండి, సపోజ్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ 60 degrees ఉందంటే ఇది ఆటోమేటిక్గా 30 degrees ఉంది. ఇప్పుడు ఇలా ఇచ్చేసి వీటిల్లో లాంగెస్ట్ సైడ్ ఏదని అడిగారు అనుకోండి ఎగ్జామ్లో, ఏదని చెప్తారు? ఏదైతే ఎక్కడైతే యాంగిల్ ఎక్కువ ఉందో దానికి ఆపోజిట్ ఉన్నది ఆటోమేటిక్గా లాంగెస్ట్ సైడ్ అవుతుంది. మరి సెకండ్ లాంగెస్ట్ సైడ్ ఏదని అడిగారు అనుకోండి, సో ఉన్న వాటిల్లో సెకండ్ హైయెస్ట్ డిగ్రీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, 60 degrees ఉంది. సో ఈ 60 degrees ఆపోజిట్ ఉన్నది సెకండ్ హైయెస్ట్ సైడ్ అవుతుంది. లోయెస్ట్ సైడ్ ఏదైనా అడిగారు అనుకోండి, లోయెస్ట్ యాంగిల్ ఎక్కడ ఉందో దానికి ఆపోజిట్ ఉన్నది లోయెస్ట్ సైడ్ అయితే అవుతుంది. అయితే ఈ రిమైనింగ్ 2 sides అనేవి ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకటైతే ఖచ్చితంగా 90 degrees ఉంటుంది. ఆ రిమైనింగ్ 2 sides ఉన్నాయి చూసారా, ఆ 2 sides యొక్క నేమ్స్ అనేవి మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి వాటి యొక్క నేమ్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, హైపోటేనియస్ అనేది పర్మనెంట్ అనమాట. ఇది 90 degrees అలాగ ఉంటుంది కాబట్టి దానికి ఆపోజిట్ ఉండే ఇది కర్ణం అవుతుంది. రిమైనింగ్ 2 మటుకు మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి అవి చేంజ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇతను ఇక్కడ నుంచి చూస్తున్నాడు, ఇక్కడ సమ్ యాంగిల్ అనేది ఫామ్ అయింది. ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నదాన్ని మనం ఆపోజిట్ సైడ్ అని అంటాం. తెలుగులో అయితే ఎదురు భుజం అని అంటాం, అలాగే పర్పెండిక్యులర్ అని కూడా అనొచ్చు. ఓకే, మరి రిమైనింగ్ సైడ్ ఏమవుతుంది? ఇదేమో బేస్ అవుతుంది, లేదా అడ్జసెంట్ సైడ్ అంటారు. తెలుగులో అయితే ఆసన్న భుజం అని కూడా అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ మీకు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి వీటి యొక్క సైడ్స్ అనేవి చేంజ్ అవుతాయని చెప్పే కదా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు డీటెయిల్గా చెప్తా చూడండి. సపోజ్ ఇదే పర్సన్ ఈ బిల్డింగ్ టాప్లో ఉన్నాడు అనుకుందాం. సో ఈ బిల్డింగ్ వచ్చేసి ఒక రివర్ ఎడ్జ్లో ఉందనుకుందాం, ఒక నది ఒడ్డున ఉందనుకుందాం. సో ఆ నది ఇలా ఉందనుకోండి సపోజ్, ఇప్పుడు ఇక్కడ ఈ నది ఒడ్డున ఒక ఆబ్జెక్ట్ ఉంది ఎగ్జాక్ట్గా ఎడ్జ్లో. ఇప్పుడు అతనికి రివర్ యొక్క విడ్త్ అనేది తెలుసుకోవాలనుకున్నాడు. సో అప్పుడు ఈ పర్సన్ ఇక్కడ నుంచి అదే ఇన్స్ట్రుమెంట్తో చూసినప్పుడు చూడండి, ఈ బిల్డింగ్ ఆల్రెడీ వర్టికల్ గా ఉంది. సో చూడండి, ఇక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది కదా. సో ఇప్పుడు చూడండి, ఇది ఆటోమేటిక్ గా 90 degrees అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది, లంబకోణ త్రిభుజం అనేది ఫామ్ అయింది. దీనికి ఆపోజిట్ గా ఉన్నది కర్ణం అవుతుంది లేదా హైపోటేనియస్ అవుతుంది. దాన్ని మనం హెచ్ అనుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, అతను ఇక్కడి నుంచి చూసినప్పుడు సమ్ యాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, తీటా అనేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ తీటాకి ఈ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇందాక ప్రీవియస్ వన్ ఏంటి, ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? అతను ఇక్కడి నుంచి చూస్తున్నాడు కాబట్టి ఆపోజిట్ సైడ్ అనేది ఇది అవుతుంది. దీన్ని మనం పర్పెండిక్యులర్ లేదా ఎదుటి భుజం లేదా సైడ్ వీటిలో ఏదైనా అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆటోమేటిక్ గా బేస్ ఏమవుతుంది? బేస్ అనేది ఇది అవుతుంది. ప్రీవియస్ వన్ లో ఇది పర్పెండిక్యులర్ అయింది, ఇదేమో బేస్ అయింది. సో దేన్ని బేస్ చేసుకొని చెప్తాం? చూసే పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి చెప్తాం. హైపోటేనియస్ అనేది పర్మనెంట్, 90 degrees కి ఏదైతే ఆపోజిట్ ఉందో లేదా ఇచ్చిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉందో దాన్ని మనం కర్ణం అని అంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సంబంధించి పైథాగరస్ థీరం ఉంది. ఆ పైథాగరస్ థీరం ఏంటి? h² = p² + b². అంటే ఈ లాంగెస్ట్ సైడ్ చూసారా, దీన్ని కనుక స్క్వేర్ చేసి ఈ సైడ్ ని స్క్వేర్ చేసి అలాగే ఈ సైడ్ ని స్క్వేర్ చేసి ప్లస్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, h² = p² + b². అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ 2 sides ఉన్నాయి. ఆ 2 sides కూడా మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి ఆ రెండు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. హైట్స్ అండ్ డిస్టెన్స్ లో మీకు ఇంకా ఇవి ఎలాబరేట్ చేసి ఇంకా డీటెయిల్ గా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మీకు ఒక ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ ఏముంది? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇందాకేం చెప్పాను, అతను ఆ బిల్డింగ్ హైట్ ని మెజర్ చేసినప్పుడు సమ్ ఎక్స్ దగ్గర సమ్ యాంగిల్ అనేది 50 degrees అనేది కనుక ఉంటే దాన్ని దేన్ని బేస్ చేసుకొని అతను హైట్ ని మెజర్ చేస్తా అని చెప్పాను? బిల్డింగ్ నుంచి అతను నిలబడున్న పాయింట్ దగ్గరకు ఉన్న డిస్టెన్స్ ని, అలాగే ఆ యాంగిల్ మెజర్ అయిన యాంగిల్ ని, అలాగే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని చెప్పాను. ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ sin θ, cos θ, tan θ ఇవన్నీ. ఓకే, సో టోటల్ ఎన్ని ఉంటాయి మనకి? 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. 1 2 3 4 5 6. సో చూడండి, వీటి గురించి డీటెయిల్గా చెప్తా. చూడండి, ముందు sin θ ఉంది. ఈ sin θ అంటే ఏంటంటే, సపోజ్ చూడండి, ఇక్కడ యాంగిల్
తీటా ఉంది. ఈ తీటాకి ఆపోజిట్లో ఉన్నదాన్ని ఏమని చెప్పుకున్నాం ఇందాక? పర్పెండిక్యులర్ అని చెప్పుకున్నాం. ఎదుటి భుజం లేదా ఆపోజిట్ సైడ్ లేదా పర్పెండిక్యులర్ అని చెప్పుకున్నాం. అలాగే ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉంటుందో అది 90 degrees ఆపోజిట్ ఉన్న దాన్ని హైపోటెన్యూస్ అంటారు. దాన్ని హెచ్ అనుకుందాం. సో ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? బేస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ పర్పెండిక్యులర్ కి ఈ హైట్ కాదు, హైపోటెన్యూస్ కి మధ్య ఉన్న రేషియోని సైన్ తీటా అని అంటాం. ఎలాగా? చూడండి, ఈ పర్పెండిక్యులర్ ఈ సైడ్ కి అలాగే ఈ సైడ్ కి మధ్య ఉన్న రేషియోని p/h ని ఏమంటాం? సైన్ తీటా అని అంటాం. ఓకే, చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాస్ తీటా అంటే ఏంటి? మరి కాస్ తీటా అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ సైడ్ కి అలాగే ఈ సైడ్ కి మధ్య ఉన్న రేషియోని ఏమని అంటాం? కాస్ తీటా అని అంటాం. ఓకే, సో ఇంకా ఆటోమేటిక్ గా రిమైనింగ్ అన్ని రేషియోస్ అని వచ్చేస్తాయి. చూడండి, సైన్ తీటా బై కాస్ తీటా కనుక తీసుకున్నాం అనుకోండి, అంటే సైన్ తీటా బై కాస్ తీటా తీసుకుంటే tan తీటా వచ్చేస్తుంది. ఇక్కడ సైన్ తీటా యొక్క వాల్యూ ఎంత? రేషియో ఎంత? p/h. కాస్ తీటా యొక్క రేషియో ఎంత? b/h. h క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? పర్పెండిక్యులర్ బై బేస్. అంటే ఈ రెండింటి యొక్క రేషియోని ఏమనంటాం? tan తీటా అంటాం. సైన్ బై కాస్ తీసుకున్నా కానీ మనకి tan అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ p/h ఉంది. అది ఇన్వర్స్ చేసామనుకోండి, సపోజ్ 1/x/y. ఇన్వర్స్ చేస్తే దీన్ని 1/x/y ఎలా రాసుకోవచ్చు? y/x గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు 1/sin తీటా రాస్తున్నా నేను. 1/sin తీటా రాస్తున్నా. 1/sin తీటా ఈక్వల్ టు ఏమవుతుంది? 1/p/h. అంటే h/p. అంటే ఈ h కి p కి మధ్య ఉన్న రేషియోని కొసెకెంట్ తీటా అని అంటాం. అది ఏమవుతుంది? సైన్ యొక్క ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా? అలాగే కాస్ తీటా ఈక్వల్ టు b/h ఉంది కదా, దీని యొక్క ఇన్వర్స్ అంటే ఏంటి? h/b. ఆ h/b వచ్చేసి సీకెంట్ తీటా అవుతుంది. అలాగే ఇక్కడ tan తీటా ఉంది. tan తీటా యొక్క ఇన్వర్స్ వచ్చేసి ఏమవుతుంది? కాట్ తీటా అవుతుంది. tan తీటా ఈక్వల్ ఏంటి? p/b. అంటే రివర్స్ అయితే b/p. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని మీకు ఈజీగా గుర్తుండే విధంగా ఒక షార్ట్ కట్ చెప్తా చూడండి. p/h h/b. ఏంది? p/b/h/b. సైన్ కాస్ tan. చూడండి, సైన్ యొక్క రేషియో p/h. కాస్ యొక్క రేషియో b/h. అలాగే tan యొక్క రేషియో p/b. అయితే టోటల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎన్ని ఉన్నాయి? మనకి 6 ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పిన షార్ట్ కట్ లో ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 3 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడేమో సైన్, కాస్, tan ఉంది. నాకు సీకెంట్ కావాలి. మరి సీకెంట్ కావాలంటే ఎలా చేయాలి? సో చూడండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కాస్ యొక్క ఇన్వర్సే ఏమని చెప్పుకున్నాం? సీకెంట్ అని చెప్పుకున్నాం. సో చూడండి, ఇక్కడ b/h ఉంది. దీన్ని ఇన్వర్స్ రాసుకుంటే h/b రాసుకుంటే సీకెంట్ వచ్చేస్తుంది. ఒకవేళ నాకు కాట్ కావాలి అంటే tan యొక్క ఇన్వర్స్ కాట్ కాబట్టి ఇది ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా? సో మీకు బాగా ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఈ షార్ట్ కట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు ఏ 2 రేషియోస్ తీసుకుంటే అది సైన్ తీటా అవుతుందా కాస్ తీటా అవుతుందా అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో అప్పటి వరకు మటుకు ఈ షార్ట్ కట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏంటి ఆ షార్ట్ కట్? p/b/h/b. సో సైన్ కాస్ tan SCT. సో ఫస్ట్ వన్ వచ్చేసి సైన్, సెకండ్ వన్ వచ్చేసి కాస్, థర్డ్ వన్ వచ్చేసి tan. ఓకే, సైన్ యొక్క ఇన్వర్స్ కోసెకెంట్, కాస్ యొక్క ఇన్వర్స్ వచ్చేసి సీకెంట్, tan యొక్క ఇన్వర్స్ వచ్చేసి కాట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో చూడండి, కొసెకెంట్ తీటా ఈక్వల్ టు 1/sin తీటా. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, సీకెంట్ తీటా ఈక్వల్ టు 1/cos తీటా, లేదా కాస్ తీటా ఈక్వల్ టు 1/secant తీటా. ఇలా అయినా రాసుకోవచ్చు.
నెక్స్ట్ కాట్ థీటా ఈక్వల్ టు 1/tan థీటా లేదా tan థీటా ఈక్వల్ టు 1/cot థీటా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, సైన్ కి కొసెకెంట్ అనేది ఇన్వర్స్, అలాగే సైన్ కి కొసెకెంట్ అనేది ఇన్వర్స్, కొసెకెంట్ కి సైన్ అనేది ఇన్వర్స్, అలాగే సీకెంట్ కి కాస్, కాస్ కి సీకెంట్, అలాగే కాట్ కి tan, tan కి కాట్ అనేది ఇన్వర్స్. సో ఇలా ఇన్వర్స్ అయినప్పుడు చూడండి సైన్ థీటా ఇంటూ కొసెకెంట్ థీటా ఈక్వల్ టు 1, అలాగే కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈక్వల్ టు 1, అలాగే tan థీటా ఇంటూ కాట్ థీటా ఈక్వల్ టు 1. సో చూడండి ఇలా చిన్నగా ఒక్కొక్క ఈక్వేషన్ అనేది మనం చిన్నగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం బేసిక్ లెవెల్ నుండి. సో ఇది మన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఈ ఫార్ములాస్ అన్నీ మనకి గ్రిప్లో ఉంటాయి. ఓకేనా. సో ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను అసలు sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని ఆల్మోస్ట్ అందరికి తెలుసు. అయితే ఆ sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనేది ఎలా అయింది అనేది ఇక్కడ డీటెయిల్గా చెప్తా చూడండి. ఓకేనా. సో చూడండి మనకేం తెలుసు, h స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇది పర్పెండిక్యులర్ ఎప్పుడు అవుతుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అవుతుంది. ఓకేనా. నేను ఇక్కడ తీసుకున్నాను థీటా వాల్యూ, ఒకవేళ థీటా వాల్యూ ఇక్కడ తీసుకుంటే పర్పెండిక్యులర్ అనేది ఇది అవుతుంది, బేస్ ఏమో ఇది అవుతుంది. సో ఎలా అయినా కానీ ఈ హెచ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో మనకేం తెలుసు h స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం, నేనేం చేస్తా అంటే ఈ h స్క్వేర్ తో 2 సైడ్స్ డివైడ్ చేస్తా, h స్క్వేర్ తో 2 సైడ్స్ డివైడ్ చేస్తా. సో డివైడ్ చేస్తే ఏమవుతుందో చూడండి, p/h స్క్వేర్ ప్లస్ b/h స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే. సో ఆల్రెడీ ఇందాక మీకు ఒక షార్ట్ కట్ చెప్పాను. ఏందా షార్ట్ కట్ చూడండి, PBP ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గుర్తు పెట్టుకోవడానికి కోసం PBP/HHB అని చెప్పాను. ఇక్కడ p/h అంటే ఏముంది చూడండి, p/h అంటే ఏం చెప్పాను, ఇది ఆర్డర్ ఏంటి, SCT సైన్ థీటా కాస్ థీటా tan థీటా. సో p/h అంటే ఏమవుతుంది, సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ b/h అంటే ఏమవుతుంది, సెకండ్ వన్ కాస్ స్క్వేర్ థీటా, అంతేనా, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. ఇప్పుడు 2 సైడ్స్ h స్క్వేర్ తో డివైడ్ చేశా కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే p స్క్వేర్ తో డివైడ్ చేస్తా, p స్క్వేర్ తో డివైడ్ చేస్తా. p స్క్వేర్ తో డివైడ్ చేస్తే ఏమవుతుందో చూడండి, h/p హోల్ స్క్వేర్ 1 ప్లస్ b/p హోల్ స్క్వేర్. మనం చెప్పుకున్న బేసిక్ షార్ట్ కట్ లో h/p ఉందా, h/p అనేది లేదు. సో ఇక్కడ గమనించినట్లయితే చూడండి రివర్స్ కనుక చేస్తే p/h ఉంది కానీ h/p లేదు. సో దీన్ని రివర్స్ చేస్తే h/p అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటి, సైన్, సైన్ ని ఇన్వర్స్ చేస్తే ఏమవుతుంది, కొసెకెంట్ అవుతుంది. అంటే దేనికి ఈక్వల్, ఇది కొసెకెంట్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ b/p. మనం చెప్పుకున్న షార్ట్ కట్ లో b/p ఉందా, లేదు, p/b ఉంది. అంటే దీన్ని ఇన్వర్స్ చేస్తే ఏమవుతుంది, b/p అవుతుంది. అంటే అసలు p/b అంటే ఏంటి, tan కదా. సో tan ని ఇన్వర్స్ చేస్తే ఏమవుతుంది, కాట్ అవుతుంది. సో కొసెకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. సో ఇది ఎంత అవుతుంది, ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. ఇక్కడ మీకు డైరెక్ట్ గా sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని డైరెక్ట్ గా చెప్పొచ్చు. కాకపోతే ఈ బేసిక్ లెవెల్ నుంచి ఎందుకు చెప్తున్నాను, సపోజ్ మనకి h స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని తెలుసు, జస్ట్ షార్ట్ కట్ అనేది తెలుసు, ఏది ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి సంబంధించి. సపోజ్ ఎగ్జామ్ లో మనకి కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 లేదా ప్లస్ 1 లేదంటే సీకెంట్ వస్తుందా అని కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఈ ఫార్మాట్ లో కనుక మనం బేసిక్ లెవెల్ నుంచి కనుక సాల్వ్ చేస్తే అప్పుడు ఈజీగా ఏది కరెక్టో ఏది రాంగ్ అనేది ఈజీగా తెలుస్తుంది. అలాగే ఆ షార్ట్ కట్ కూడా త్వరగా గుర్తుంటుంది. అందుకే బేసిక్ లెవెల్ నుంచి చెప్తాను. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ h స్క్వేర్ తో డివైడ్ చేసా, p స్క్వేర్ తో డివైడ్ చేసా. ఇప్పుడు ఏం చేద్దాం, b స్క్వేర్ తో డివైడ్ చేద్దాం. సో b స్క్వేర్ తో డివైడ్ చేస్తే చూడండి h/b హోల్ స్క్వేర్ p/b హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా. సో ఇప్పుడు చూడండి h/b, ఇక్కడ మనం చెప్పుకున్న షార్ట్ కట్ లో h/b అనేది లేదు, కాకపోతే b/h ఉంది. ఈ b/h రివర్స్ చేస్తే h/b అవుతుంది. అయితే ఆర్డర్ ఏంటి, సైన్ కాస్ టాన్. కాస్ యొక్క ఇన్వర్స్ ఏంటి, సీకెంట్, అంతేనా. కాస్ యొక్క ఇన్వర్స్
ఇన్వర్స్ ఏంటి సీకెంట్, సో సీకెంట్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ పి బై బి స్క్వేర్. సో చూడండి పి బై బి అంటే ఏంటి, tan థీటా, tan స్క్వేర్ థీటా ప్లస్ 1. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఇదంతా ఈక్వేషన్ నెంబర్ 3. సో టోటల్ మనకి ఇక్కడ 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సెకండ్ ఐడెంటిటీ ఏంటి, కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. థర్డ్ వన్ వచ్చేసి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ప్రజెంట్ ఏం చేస్తారంటే ఈ 3 ఫార్ములాస్ వరకు గుర్తుపెట్టుకోండి. తరువాత వీటిని సింప్లిఫై చేసి ఇంకొన్ని ఫార్ములాస్ ఎలా వస్తాయి అనేది కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిన తర్వాత వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి, ట్రిప్లెట్స్. ఈ ట్రిప్లెట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు పైథాగరస్ థీరంలో మనం ఏం చెప్పుకున్నాం, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పుకున్నాం. అంటే సపోజ్ ఇక్కడ 3 ఇక్కడ 4 ఉందనుకోండి, ఈ రెండింటిని కనుక స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఈ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి, అంతే కదా. సో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు ఇదంతా హెచ్ స్క్వేర్ మనకు తెలియదు, ఏమవుతుంది చూడండి 9 ప్లస్ 16 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్, హెచ్ ఈక్వల్ టు √25. సో √25 వాల్యూ ఎంత 5 అవుతుంది. సో ఇది ట్రిప్లెట్, ఈ 3 సైడ్స్ కలిపి ఒక ట్రిప్లెట్ అంటాం. సో అలాగా చూడండి, నేను అప్ టు 100 వరకు తీసుకున్నా, అంటే మినిమం మనకి 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 5 నుంచి ఏది హెచ్ వాల్యూ అప్ టు 97 వరకు తీసుకున్నాను. సో మీకు మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు ఇవి కనుక నేర్చుకుంటే తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి. సపోజ్ ఇక్కడ 3, 4, 5 అనేది ఒక ట్రిప్లెట్ కదా. సపోజ్ దీని యొక్క మల్టిపుల్ తీసుకుంటున్నాను నేను, 6, 8, 10 అనేది ట్రిప్లెట్ అవుతుందా అవుదా అంటే ఖచ్చితంగా అవుతుంది. దీని యొక్క ట్రిప్లెట్ ఇప్పుడు 3, 4, 5 అనేది ఒక ట్రిప్లెట్. సో ఆటోమేటిక్గా దాని యొక్క మల్టిపుల్ కూడా, దాని యొక్క మల్టిపుల్ ఏంటి 6, 8, 10 కూడా ట్రిప్లెట్ అవుతుంది. సపోజ్ నేను ఈ 3 సైడ్స్ ని నేను √2తో మల్టిప్లై చేస్తున్నా. √2తో మల్టిప్లై చేసినప్పుడు చూడండి 4 × √2, 5 × √2, ఇది కూడా ఒక ట్రిప్లెట్ అవుతుంది. లేదా ఈ 3 సైడ్స్ నేను 0.5తో మల్టిప్లై చేస్తున్నా, అది కూడా ఒక ట్రిప్లెట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సాల్వ్ చేయాలి, సపోజ్ 2 సైడ్స్ వచ్చేసి 3√2, 4√2 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం కనుక ఈ రెండింటి యొక్క రేషియో కనుక తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో చూడండి 3√2, √2 క్యాన్సిల్ అవుతుంది, 3:4 రేషియోలో ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఇదేమవుతుంది 5 అవుతుంది. ఓకే, ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఓకే, సో ఇక మనం ప్రాబ్లమ్స్లో కనుక వెళ్తే ఫస్ట్ ప్రాబ్లం చూడండి, tan θ ఈక్వల్ టు 8/15 అయితే 1 - sin θ సారీ √1 - sin θ బై √1 + sin θ వాల్యూ ఎంత అంటున్నాడు. ఇది రీసెంట్గా 2024 ఎగ్జామ్లో అడుగున్నాడు. ఓకే, ఆర్ఆర్బీలో. సో చూడండి tan θ ఈక్వల్ టు 8/15. సో మనం చెప్తున్న షార్ట్ కట్ చూడండి, PBP HHB sin cos tan ఆర్డర్ sin cos tan SCT. ఓకే, ఇక్కడ tan θ ఈక్వల్ టు 8/15 ఇచ్చాడు. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees. సో ఈ 90 degrees ఆపోజిట్ ఉన్నదేమో హెచ్ అవుతుంది. సో నేను θ ఇక్కడ తీసుకుంటే ఈ θకి ఆపోజిట్ ఉన్న వాల్యూ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ అవుతుంది, ఇదేమో బేస్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఏంది tan θ ఈక్వల్ టు 8/15 అని ఇచ్చాడు. సో ఆర్డర్ ఏంటి sin cos tan, tan వచ్చేసి ఏంటి P/B, అంటే P వాల్యూ ఎంత 8, అదే B వాల్యూ ఎంత 15. సో ఇక్కడ మీకు ఆ ట్రిప్లెట్స్ కనుక నేర్చుకుని ఉన్నట్లయితే ఆటోమేటిక్గా హెచ్ వాల్యూ ఎంత అనేది తెలిసిపోతుంది. లేదు అనుకుంటే అప్ టు 100 స్క్వేర్స్ కనుక మనకు ఐడియా కానీ ఉంటే ఈజీగా హెచ్ వాల్యూ కూడా తెలుసుకోవచ్చు. సో చూడండి 15 స్క్వేర్ వాల్యూ ఎంత 225, అలాగే 8 స్క్వేర్ వాల్యూ ఎంత 64. సో ఎంత వాల్యూ 289. 289 దేని యొక్క స్క్వేర్ 17 యొక్క స్క్వేర్, అంటే హెచ్ వాల్యూ ఎంత అవుతుంది 17 అవుతుంది. ఓకే, ఇప్పుడు √1 - sin θ, √1 + sin θ. సో sin θ వాల్యూ కావాలి. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో sin θ వాల్యూ ఏమవుతుంది చూడండి, sin θ అంటే ఏంటి ఫస్ట్ వన్ కదా, పర్పెండిక్యులర్ బై హైట్. సో పర్పెండిక్యులర్ బై హైట్, సారీ హైట్ అన్నా
హైపోటెన్యూస్. సో పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అంటే చూడండి p/h అంటే 8/17 అంటే చూడండి √1 - 8/17 బై √1 + 8/17. ఓకేనా. 17 - 8 ఎంత 9/17. అలాగే ఇక్కడ చూడండి 17 + 1/8 ఎంత అవుతుంది 25/17. సారీ మొత్తానికి కదా రూట్ 17 క్యాన్సిల్, √17 క్యాన్సిల్. సో √9 వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. √25 వాల్యూ ఎంత అవుతుంది 5 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఏ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 2024 అడిగాడు ఈ ప్రాబ్లం. సో ఏంటి ఇక్కడ ఒక ఈక్వేషన్ పార్ట్ ఇచ్చేసి మనకి cot θ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో డైరెక్ట్ గా మనం ఇది క్రాస్ మల్టిప్లై చేసి డైరెక్ట్ గా సాల్వ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనకి cot θ కావాలి కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ లో మనము sin θ తో కనుక డివైడ్ చేసాం అనుకోండి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని డైరెక్ట్ గా మనకి cot θ అనేది వస్తుంది. సో మనం ఫస్ట్ డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లై చేసి చూద్దాం. చూడండి సో 2/1 కదా చూడండి 8 cos θ ప్లస్ 5 sin θ ఈక్వల్ టు 2 తో మల్టిప్లై చేస్తే చూడండి 10 cos θ ప్లస్ 8 sin θ. ఓకేనా. సో చూడండి 8 cos θ 10 cos θ 10 cos θ ఇటు వచ్చింది అనుకోండి 8 - 10 ఎంత అవుతుంది -2 cos θ. ఈ 5 sin θ అటు వెళ్ళింది అనుకోండి 3 sin θ అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి cot θ వాల్యూ. సో ఇక్కడేమో cos sin ఉంది. సో మనకేం తెలుసు చూడండి p/h అంటే sin cos tan. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ cot θ కావాలి. cot θ అనేది దేని యొక్క ఇన్వర్స్ tan యొక్క ఇన్వర్స్. అసలు ఈ tan ఎలా వస్తుంది ఈ tan ఎలా వస్తుంది అంటే sin cos ఈ రెండింటి యొక్క చూడండి sin యొక్క రేషియో ఎంత p/h అలాగే cos యొక్క రేషియో ఎంత b/h. h క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది p/b వస్తుంది. ఆ p/b ఏంటి ఓకేనా. సైన్ కాస్ యొక్క రేషియో తీసుకుంటే మనకి ఏమొచ్చింది tan వచ్చింది. అలాగే కాస్ అండ్ సైన్ యొక్క రేషియో కనుక తీసుకున్నాం అనుకోండి కాట్ వస్తుంది. tan యొక్క ఇన్వర్స్ ఏంటి కాట్ కదా ఏమవుతుంది b/p. ఇప్పుడు చూడండి ఈ రెండింటి యొక్క రేషియో తీసుకుంటాను నేను ఏంటి b/h అలాగే p/h. h క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది b/p అవుతుంది. ఈ b/p అనేది ఏంటి tan యొక్క ఇన్వర్స్ అదే కాట్. ఓకే. సో అప్పుడు ఏం కావాలి మనకు tan కావాలి సారీ కాట్ కావాలంటే ఏం చేయాలి cos/sin తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ సైన్ ఇటు వస్తే ఏమవుతుంది cos θ/sin θ. ఈ -2 వెళ్తే ఏమవుతుంది -3/2 అవుతుంది. సో cos θ/sin θ ఈక్వల్ టు ఏమవుతుంది -3/2 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది బి అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి sin θ ఈక్వల్ టు 9/41. ఇది ఎస్ఎస్సి CGL మెయిన్స్ లో అడుగున్నా చూడండి ఈ ప్రాబ్లం. sin θ ఈక్వల్ టు 9/41. సో ఇది 90 degrees అవుతుంది. సో మీ θ ఇక్కడ ఇదైనా తీసుకోవచ్చు లేదా ఇదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకొని తీసినా కానీ మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే. సో చూడండి ఇక్కడ θ. సో sin θ ఈక్వల్ టు మనకేం తెలుసు చూడండి షార్ట్ కట్ ఏంటి p/b/h/b. సో sin θ అంటే పర్పెండిక్యులర్ బై హైట్. సో కి ఆపోజిట్ ఉన్నది పర్పెండిక్యులర్ అవుతుంది అంటే 9 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి h అంటే హైపోటెన్యూస్ ఏమవుతుంది చూడండి 41 అవుతుంది. సో అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది సో ఏం తెలుసు మనకి h² ఈక్వల్ టు p² + b². అంతే కదా 41 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ తెలియదు కాబట్టి ఇదేంటి బేస్ కదా b² ఈక్వల్ టు సారీ b² + p² కదా ఇక్కడ b² ప్లస్ p² ఎంత 9² అంటే 81 ఈక్వల్ టు 41² అంటే ఎంత 1681. సో b² ఈక్వల్ టు ఎంత అవుతుంది 1600 అవుతుంది. సో b ఈక్వల్ టు ఎంత 40 అవుతుంది. సో ఇక్కడ ఎంత అవుతుంది 40 అవుతుంది. ఆ ట్రిప్లెట్స్ కనుక నేర్చుకున్నట్లయితే డైరెక్ట్ గా మన c వాల్యూ చూసినప్పుడే మనకి ఈ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి cot θ కావాలి. సో మనం నేర్చుకున్న షార్ట్ కట్ లో p/b/h/b. సో లాస్ట్ వన్ వచ్చేసి tan యొక్క రేషియో వచ్చేసి p/b. దాని యొక్క ఇన్వర్స్ మనకి ఏమవుతుంది cot θ అవుతుంది. సో cot θ అంటే ఏంటి b/p. సో బేస్ ఎంత ఇక్కడ 40 p ఎంత 9. సో 40/9. సో ఆన్సర్ ఏమవుతుంది ఏ అవుతుంది. ఓకేనా.
నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా ఎస్ఎస్సి సిపిఓలో 2023లో అడిగాడు ఈ ప్రాబ్లం. సైన్ బీటా ఈక్వల్ టు 1/3. సో సైన్ బీటా ఈక్వల్ టు 1/3. చూడండి ఇది కదా పి పర్పెండిక్యులర్ 1, నెక్స్ట్ హెచ్ వచ్చేసి ఏమవుతుంది 3 అవుతుంది, అంతే కదా. సో చూడండి PBP/HHB. సో ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఆటోమేటిక్గా సైన్ వాల్యూ కాస్ వాల్యూ అనేది ఏటి యొక్క రేషియోస్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఓకేనా. సో చూడండి ఇది 1/3. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, థర్డ్ సైడ్ ఏమవుతుంది చూడండి, p² ప్లస్ 1² సారీ b² ప్లస్ 1² ఈక్వల్ టు 3², అంతేనా. సో b² ఈక్వల్ టు 9 - 1 ఎంత అవుతుంది 8 అవుతుంది. సో b ఈక్వల్ టు ఎంత అవుతుంది 2√2 అవుతుంది, అంతేనా. సో ఈ వాల్యూ 2√2 అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నాడు, సీకెంట్ బి మైనస్ tan b హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత అని అంటున్నాడు. సో సీకెంట్ అనేది దేని యొక్క ఇన్వర్స్, కాస్ యొక్క ఇన్వర్స్. సో ఇక్కడ కాస్ అంటే ఏంటి b/h. సో దీని యొక్క ఇన్వర్స్ h/b అవుతుంది. సో h/b అంటే 3/2√2, అంతేనా. 3/2√2 మైనస్ tan b. సో లాస్ట్ వన్ వచ్చేసి tan ఏంటి p/b పర్పెండిక్యులర్ బై బేస్ 1/2√2 హోల్ స్క్వేర్, ఓకేనా. ఎల్సిఎం 2√2 3 - 1/2/2√2 2కి క్యాన్సిల్. సో 1/√2 రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతుంది. సో వాల్యూ ఎంత 1/2. సో ఆన్సర్ ఏమవుతుంది b అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, tan θ ఈక్వల్ టు 3/4 అయితే ఇది కూడా CHSL చూడండి, tan θ ఈక్వల్ టు 3/4 అయితే 1 + sin θ / 1 - sin θ. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా 90 degrees అవుతుంది. ఇక్కడ θ అనుకుంటే ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. బేస్ వచ్చేసేమో 4 అవుతుంది. సో ఇది 3 4 అయితే ఇది ఎంత అవుతుంది 5 అవుతుంది. 3² + 4² 25 √25 5 అవుతుంది, ఓకేనా. ఇప్పుడు sin θ ఏమవుతుంది, చూడండి PBP/HHB. సో sin θ p/h. సో p 3 h వచ్చేసి 5. సో 1 + 3/5/1 - 3/5. సో 5 + 3 8/5, 5 - 3 2/5. 5 క్యాన్సిల్ అయిపోతే 8/2 ఉంది. 8/2 అంటే 4 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఏ అవుతుంది, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది RRB NTPC 2021 అడిగాడు. ఇక్కడ ఇన్ ఏ ట్రయాంగిల్ దెర్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ఎట్ B. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉందంట, ఆ ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ ఎట్ B అన్నాడు. అంటే ఈ రైట్ యాంగిల్ ఒక లంబకోణ త్రిభుజం ఉంది, ఇక్కడ B దగ్గర అది రైట్ యాంగిల్ అన్నాడు, అంటే ఇది B. సో రిమైనింగ్ 2 సైడ్స్ ఏమవుతాయి AC అవుతాయి. సో ఏ ఇక్కడ తీసుకొని C ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదా ఏ ఇక్కడ తీసుకొని C ఇక్కడైనా తీసుకోవచ్చు. అతను ఏమన్నాడు B దగ్గర రైట్ యాంగిల్ అన్నాడు, అంటే ఇక్కడ 90 degrees, ఓకేనా. సో నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, AB ఈక్వల్ టు 12 centimeters అన్నాడు. AB ఈక్వల్ టు 12 centimeters. అలాగే BC ఈక్వల్ టు 5 centimeters అంటున్నాడు. BC ఈక్వల్ టు 5 centimeters. అయితే ఏమంటున్నాడు sin A cos A sin C cos C ఎంత అని అడుగుతున్నాడు, ఓకే. సో చూడండి ఇది 12 ఇది 5 కనుక అయితే ఇది ఎంత అవుతుంది చూడండి, 12² వాల్యూ ఎంత 144, 5² వాల్యూ ఎంత 25 ఈక్వల్ టు h². సో h² ఈక్వల్ టు 169, h ఈక్వల్ టు ఎంత అవుతుంది 13 అవుతుంది, అంతే కదా. ఈ వాల్యూ 13. సో ఇప్పుడు చూడండి మనకి ముందు ఏం కావాలి, sin A cos A కావాలి, ఓకే. sin A cos A అంటే మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఉండాలి. సో మనకేం తెలుసు PBP/HHB అని తెలుసు. సో సైన్ అంటే పర్పెండిక్యులర్ బై హైట్. సో మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నప్పుడు పర్పెండిక్యులర్ ఏమవుతుంది, దీనికి ఉన్న ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో 5/13 అంతేనా, 5/13 ఇంటూ cos A. సో cos A అంటే ఏంటి B/h. సో ఇప్పుడు B ఏమవుతుంది 12 అవుతుంది, h ఏమో 13 అవుతుంది. సో 12/13. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది ఫస్ట్ వన్ అయిపోయిందా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి,
సైన్ సి కాస్ సి. సో ఇప్పుడు సి అంటే ఎక్కడ చూస్తున్నాం, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ ఉన్నది పర్పెండిక్యులర్ అవుతుంది, ఇదేమో బేస్ అవుతుంది. సైన్ సి ఏమవుతుంది, పర్పెండిక్యులర్ బై హైట్ సారీ హైపోటెన్యూస్ అవుతుంది, 12/13 ఇంటూ నెక్స్ట్ కాస్ సి అంటే ఏమవుతుంది చూడండి, బేస్ బై హైపోటెన్యూస్ 5/13. సో చూడండి 5 into 12 ఎంత 60, కింద 13 స్క్వేర్ అంటే ఎంత 169. నెక్స్ట్ చూడండి 12 into 5 60, 13 స్క్వేర్ ఎంత 169. సో ఇక్కడ చూడండి 60/169 60/169 ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ సి. ఓకేనా. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏంటి, మనం యాంగిల్ తీసుకునే దాన్ని బట్టి వాటి యొక్క పర్పెండిక్యులర్ బేస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. హైపోటెన్యూస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. స్టార్టింగ్ లో దీని గురించి డీటెయిల్ గా చెప్పున్నాను. డైరెక్ట్ గా ఎవరైతే ప్రాబ్లమ్స్ చూస్తున్నారో వాళ్ళకి విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో డీటెయిల్ గా చెప్పుకున్నాను, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021 లో అడుగున్నాను ఈ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో రేషియో ఇచ్చాడు. వేటి యొక్క రేషియో ఇచ్చాడు, సైన్ అండ్ కొసైన్ యొక్క రేషియో ఇచ్చాడు. సో సైన్ బై కొసైన్ యొక్క రేషియో ఏమి ఇచ్చాడు, 5/12 ఇచ్చాడు. సో మనకేం తెలుసు, పి బిపి హెచ్బి అని తెలుసు. సో సైన్ యొక్క రేషియో p/h, కాస్ యొక్క రేషియో b/h, హెచ్ క్యాన్సిల్ అయిపోతే p/b ఉంది. p/b దేనికి ఈక్వల్, tan కి ఈక్వల్, అంతే కదా, tan కి ఈక్వల్. సో సపోజ్ tan θ లేదా tan x అనుకున్నాం అనుకోండి, tan θ ఈక్వల్ టు 5/12 అంతేనా. సో ఇదేమో 90 degrees, tan θ ఈక్వల్ టు ఏంటి, p/b. సో ఆపోజిట్ సైడ్ పర్పెండిక్యులర్ ఏమవుతుంది, 5 అవుతుంది, బేస్ ఏమో 12 అవుతుంది. సో 12 స్క్వేర్ అంటే ఎంత 144, 5 స్క్వేర్ అంటే ఎంత 25. సో 144 ప్లస్ 25 ఎంత 169. రూట్ ఆఫ్ 169 ఎంత అవుతుంది, 13 అవుతుంది. సో హెచ్ వచ్చేసి ఎంత అవుతుంది, 13 అవుతుంది. అయితే మనం ఏం కనుక్కోమంటున్నాడు, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకేనా. సో ఈ యాంగిల్ బేస్ చేసుకొని మనకి సైన్ ఎంత అని అంటున్నాడు. సో చూడండి దీనికి ఆపోజిట్ లో ఉన్నది పర్పెండిక్యులర్ అవుతుంది, ఇదేమో బేస్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 5/12 అవుతుంది, అంతే కదా. సైన్ θ ఈక్వల్ టు ఏమవుతుంది, p/h అవుతుంది. ఓకేనా. సో p వచ్చేసి 5, h వచ్చేసి ఏమో 13 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 5/13 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఏబీసీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. సో రైట్ యాంగిల్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి, రైట్ యాంగిల్ ఎట్ బి. సో ఏబీసీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే యాంగిల్ బి దగ్గర రైట్ యాంగిల్ వచ్చేసి ఎక్కడ అంటున్నాడు, బి దగ్గర అంటున్నాడు. సో ఇది బి అయితే ఏసి. సో మీరు ఏసీ అనేది ఎలా అయినా తీసుకోవచ్చు, ఇక్కడ ఏ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ సి అయినా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, tan A ఈక్వల్ టు 4/3 అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో tan A ఈక్వల్ టు 4/3 అంటున్నాడు. సో మనకేం తెలుసు, PBP/HHB. ఓకేనా. సో లాస్ట్ వన్ వచ్చేసి tan అంటే ఏంటి, పర్పెండిక్యులర్ బై బేస్. ఓకే. సో చూడండి ఇక్కడ యాంగిల్ కనుక ఉంటే దీనికి ఆపోజిట్ ఉన్నది ఏమవుతుంది, పర్పెండిక్యులర్ అవుతుంది. అంటే ఇదేమవుతుంది, ఇక్కడ 4 అవుతుంది, అంతే కదా. tan ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 4/3 ఇచ్చాడు. ఈక్వల్ టు ఏమవుతుంది, పర్పెండిక్యులర్ బై బేస్ అవుతుంది. ఒకవేళ నేను ఏ ఇక్కడ కనుక రాసుకొని ఉంటే ఇది పర్పెండిక్యులర్ అవుతుంది. ఓకేనా. సో అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, 3 అవుతుంది. అలాగే నెక్స్ట్ టైం చూడండి, ఇఫ్ ఏసీ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్, ఇది రేషియో ఇది ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ఏసీ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్, ఇది కనుక 25 సెంటీమీటర్స్ అయితే దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద బీసీ యొక్క లెంత్ ఎంత అంటున్నాడు. సో చూడండి ఇవి రెండు రేషియోస్, వీటి వాల్యూస్ మనకు తెలియదు. 3x 4x అనుకుందాం. సో ఇక్కడేమో లెంత్ 25 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. సో చూడండి ఇందాక మనం చెప్పుకున్న బేసిక్ స్టార్టింగ్ ట్రిప్లెటే కదా, ఇక్కడ 3x ఉంది ట్రిప్లెట్, ఇక్కడ 4x ఉంది. ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది, 5x అవుతుంది. చూడండి 5x అవుతుందా, 4x² ప్లస్ 3x². లేదా ఇక్కడ x లేదనుకోండి, సపోజ్ 4² ప్లస్ 3² ఎంత 25. రూట్ ఆఫ్ 25 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 5కి ఈక్వల్ అవుతుందా, అంతేనా. 4² ప్లస్ 3² ఈక్వల్ ఎంత
25. సో √25 ఈక్వల్ టు ఏమవుతుంది 5 అవుతుంది. సో ఇది 5 పార్ట్స్ కనుక ఈక్వల్ అయితే 5 పార్ట్స్ వచ్చేసి 25 అయితే 4 పార్ట్స్ వచ్చేసి ఎంత అవుతుంది 20 అవుతుంది అంతే కదా. 5 × 5 20, 4 × 5 20. సో ఆన్సర్ ఏమవుతుంది 20 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, ఆర్ఆర్బి ఏఎల్పి 2018 అడుగున్నాడు ఈ ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ వచ్చేసి ఎట్ బి అన్నాడు. ఎట్ బి అంటే ఇది బి కనుక అయితే ఇక్కడ 90 degrees అవుతుంది. అయితే నెక్స్ట్ tan A = √3 అయితే మనకేం కనుక్కోమంటున్నాడు sin A cos A sin C కనుక్కోమంటున్నాడు. సో దీన్ని యాక్చువల్గా 2 మెథడ్స్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. ఇంకా ఈజీగా సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఏమవుతుందంటే tan A = √3 అంటే A = 60 degrees అవుతుంది. tan 60 అప్పుడు √3 అవుతుంది. సో ఇంకా మీకు sin 0, sin 30, sin 45 ఆ వాల్యూస్ ఎందుకు 0 అయ్యాయి లేదా ఎందుకు 1 అయ్యేది ఇంకా వాటి గురించి చెప్పాలి. నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి డీటెయిల్గా చెప్తాను. ఒకవేళ మీకు ఆ వాల్యూస్ కనుక ఐడియా ఉంటే సో చూడండి ఇక్కడ tan A = √3 అంటే A = 60 అవుతుంది. సపోజ్ ఇక్కడ ఇది A ఇది C అయింది అనుకోండి. ఇక్కడ A 60 అయిందంటే టోటల్ మనకి ఏదైనా ట్రయాంగిల్ టోటల్ 3 యాంగిల్స్ వచ్చేసి ఎంత అవుతాయి 180 degrees అవుతాయి. ఇది A 60 degrees అయితే C ఆటోమేటిక్ ఎంత అవుతుంది 30 degrees అవుతుంది. సో ఇప్పుడు చూడండి sin A cos A ప్లస్ cos A sin C. ఏ ఫార్ములా ఇది sin A ప్లస్ C. సో ఏ వాల్యూ ఎంత 60, సి వాల్యూ ఎంత 30. సో sin 90 degrees ఎంత 1 అవుతుంది. sin 0 0, sin 90 1. సో ఆన్సర్ ఏమవుతుంది ఏ అవుతుంది. అయితే మనం ఇప్పుడు ఈ ఫార్మాట్లో ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫార్మాట్లో కూడా దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూడండి. సో ఇప్పుడు ఈ 60 degrees అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ ఏ తీసుకుందాం. tan A = √3 అన్నాడు. సో మనకేం తెలుసు PBP/HHB. సో tan A = పర్పెండిక్యులర్ బై బేస్. సో ఇక్కడ పర్పెండిక్యులర్ ఏమవుతుంది దీనికి ఆపోజిట్ ఉంది కదా √3. బేస్ వచ్చేసి ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి h వాల్యూ ఏమవుతుంది చూద్దాం చూడండి. సో h² = p² + b² అంటే √3² + 1² = h². సో చూడండి స్క్వేర్ కి రూట్ కి క్యాన్సల్. 3 + 1 అంటే ఎంత 4. సో h = ఏమవుతుంది √4 2 అవుతుంది. సో h వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. సో ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు sin A cos C ప్లస్ cos A sin C. sin A అంటే ఏమవుతుంది చూడండి. sin A వాల్యూ ఏంటి p/h. sin A p/h దీనికి ఆపోజిట్ ఉంది పర్పెండిక్యులర్ అవుతుంది. ఇదేమో h అనేది కాన్స్టెంట్. సో √3/2 ఇంటూ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు దీనికి ఆపోజిట్ ఉన్నదేమో పర్పెండిక్యులర్ అవుతుంది. అంటే ఏమవుతుంది 1 అనేది పర్పెండిక్యులర్ అవుతుంది. అలాగే √3 అనేది ఏమవుతుంది బేస్ అవుతుంది. సో మనకి కాస్ యొక్క రేషియో ఏంటి బేస్ బై హైట్. సో √3/2 అవుతుంది. ప్లస్ నెక్స్ట్ కాస్ A. సో అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బేస్ ఏమవుతుంది 1 అవుతుంది అంతే కదా. అలాగే పర్పెండిక్యులర్ ఏమవుతుంది √3 అవుతుంది. h వచ్చేసేమో 2 అవుతుంది. సో 1/2. నెక్స్ట్ sin C. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి ఆపోజిట్ సైడ్ ఉన్నదేమో పర్పెండిక్యులర్ అవుతుంది. సో p/h కాబట్టి 1/2 అవుతుంది. 1/2 ఇంటూ 1/2. సో √3/2 ఇంటూ √3/2 అంటే ఎంత అవుతుంది 3/4 ప్లస్ 1/2 ఇంటూ 1/2 1/4. సో 3/4 ప్లస్ 1/4 ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఏ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021లో అడిగిన ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ sin x = m/√1 + m² అని ఇచ్చాడు. సో మనకేం చేస్తాం మనం నేర్చుకున్న షార్ట్ కట్ ఏంటి PBP/HHB. ఓకేనా sin cos tan. ఓకే. సో చూడండి sin x = నేను యాంగిల్ sin x అనేది ఇక్కడ తీసుకుంటున్నా. సో దీనికి ఆపోజిట్ ఉన్న ఇది p అవుతుంది. సో p అంటే ఇక్కడ ఎంత అవుతుంది m అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ h అంటే ఏమవుతుంది √1 + m². 90 degrees కి ఆపోజిట్ ఉన్నది లేదా ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ వచ్చేసి ఏమవుతుంది h అవుతుంది. సో b అనేది తెలియదు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు tan x కనుక్కోమంటున్నాడు. సో tan x అంటే ఏమవుతుంది చూడండి ఇక్కడ p/b పర్పెండిక్యులర్ బై బేస్. సో బేస్ వాల్యూ కనుక్కుంటే మనకు ఆటోమేటిక్ గా tan x వాల్యూ వచ్చేస్తుంది. సో చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో
p స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ ఈక్వల్ టు h స్క్వేర్ కదా. సో m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు రూట్ 1 ప్లస్ m స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. సో b స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, 1 ప్లస్ m స్క్వేర్ మైనస్ m స్క్వేర్. m స్క్వేర్ కి m స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే b ఈక్వల్ టు ఎంత, 1 అవుతుంది. b ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకేం తెలుసు, tan x ఈక్వల్ టు ఏమవుతుంది, పర్పెండిక్యులర్ బై బేస్. సో m బై 1. సో m బై 1 ఏంటది, tan x ఈక్వల్ టు, సో m బై 1 ఈక్వల్ టు m. సో ఆన్సర్ ఏమవుతుంది, d అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021 అడిగాడు ఈ ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో cos 42 వచ్చేసి p అయితే tan 48 ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒకటి వచ్చేసి ఖచ్చితంగా 90 అవుతుంది. సపోజ్ ఇది ఆల్ఫా అండ్ బీటా అనుకుంటే అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. ఎందుకని, ఒక ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ మొత్తం వచ్చేసి ఎంత అవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. సో ఇది ఒకటి 90 అంటే రిమైనింగ్ 2 యొక్క సమ్ వచ్చేసి 90 డిగ్రీస్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు, cos 42 ఈక్వల్ టు p అని ఇచ్చాడు. సో p బై 1 గా రాసుకోవచ్చు కదా. ఓకేనా, సో ఇప్పుడు ఈ cos 42 ఎంత అవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ బీటా అయినా cos 42 తీసుకోండి, లేదా ఆల్ఫా అయినా 42 తీసుకోండి. నేను ఆల్ఫా అనేది 42 డిగ్రీస్ గా తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ cos 42 ఎంత అవుతుందంటే, సో cos 42 యొక్క రేషియో ఏంటి, pbp బై hhb. సో sin cos tan, cos యొక్క రేషియో ఏంటి, b బై h. సో బేస్ ఏమవుతుంది, ఇదే కదా బేస్. సో బేస్ వాల్యూ ఎంత, p అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ h ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు, tan 48 ఎంత అని అంటున్నాడు. సో చూడండి, టోటల్ ఒక ట్రయాంగిల్ లో 180 డిగ్రీస్ అయితే ఇది 90, రిమైనింగ్ 2 సైడ్స్ వచ్చేసి 90. ఇది 42 అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ బీటా ఎంత అవుతుంది, 48 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి tan 48 ఎంత అనేది తెలియాలి. సో tan యొక్క రేషియో ఏంటి, మామూలుగా పర్పెండిక్యులర్ బై బేస్ అనమాట. ఓకే, సో చూడండి, పర్పెండిక్యులర్ అంటే ఏమవుతుంది, ఏదైతే యాంగిల్ కి ఆపోజిట్ ఉందో అది పర్పెండిక్యులర్ అవుతుంది. సో పర్పెండిక్యులర్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనకి బేస్ వాల్యూ ఇది కనుక్కోవాలి. ఓకే, సో చూడండి, b స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్. సో b స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ p స్క్వేర్, b ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ p స్క్వేర్. సో బేస్ వాల్యూ ఎంత, రూట్ ఆఫ్ 1 మైనస్ p స్క్వేర్. సో tan యొక్క రేషియో ఏంటి, పర్పెండిక్యులర్ బై బేస్. సో పర్పెండిక్యులర్ ఎంత ఇక్కడ, p. ఓకేనా, పర్పెండిక్యులర్ బై బేస్. సో బేస్ వాల్యూ ఎంత, 1 మైనస్ p స్క్వేర్. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుంది, b అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్లే ముందు ఈ చాప్టర్ కి సంబంధించి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుండే మనకి రిపీటెడ్ గా ప్రాబ్లమ్స్ అయితే అడుగున్నాడు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. సో చూడండి, మనకి యాక్చువల్ గా sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని తెలుసు. ఓకేనా, సో అప్పుడు sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ థీటా అవుతుంది, అంతే కదా. సో చూడండి, sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఓకేనా, సో sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ థీటా. నెక్స్ట్ చూడండి, sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఇది 1 మైనస్ cos స్క్వేర్ థీటా అంటే 1 ని 1 స్క్వేర్ కూడా అనుకోవచ్చు కదా. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b అవుతుంది కదా. సో అదే ఇక్కడ రాసా చూడండి, 1 మైనస్ cos థీటా ఇంటూ 1 ప్లస్ cos థీటా. ఓకే, సో ఇప్పుడు చూడండి, sin స్క్వేర్ థీటా నేను ఎలా రాసుకున్నా అంటే sin థీటా ఇంటూ sin థీటాగా రాసుకున్నా. సో అప్పుడు చూడండి, sin థీటా బై 1 ప్లస్ cos థీటా, అలాగే 1 మైనస్ cos థీటా బై sin థీటా అవుతుంది, అంతేనా. సో చూడండి, sin థీటా బై 1 ప్లస్ cos థీటా ఈక్వల్ టు 1 మైనస్ cos థీటా బై sin థీటా అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్ గా అసలు మల్టిపుల్ టైమ్స్ అనమాట, మనకి చాలా సార్లు అడుగున్నాడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఈ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ మీద చాలా సార్లు అడుగున్నాడు. చూడండి, సీకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని తెలుసు. ఓకే, అయితే tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అవుతుంది. ఈ 1 ని నేను ఏం చేస్తానంటే స్క్వేర్ చేసుకుంటున్నా. ఓకే, అప్పుడేమవుతుంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది.
సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. రాసుకుంటే చూడండి సేమ్ tan స్క్వేర్ థీటాని నేనేం రాసుకున్నాను, tan థీటా ఇంటూ tan థీటాగా రాసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, tan థీటా బై సీకెంట్ ప్లస్ 1 ఈక్వల్ టు సీకెంట్ థీటా మైనస్ 1 బై tan థీటా అవుతుంది. అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫార్ములా చూడండి. సో ఈ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఉంది కదా, దీని ఇక్కడ ఆల్రెడీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది, అంతేనా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంటే దాన్ని నేను ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిగా రాసుకున్నాను. ఓకే, సో అప్పుడు చూడండి సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ ఏమవుతుంది, 1 బై సీకెంట్ థీటా ప్లస్ tan థీటా అవుతుంది. అదే సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈక్వల్ ఏమవుతుంది, 1 బై సీకెంట్ థీటా మైనస్ tan థీటా అవుతుంది. సపోజ్ మనకి ప్రాబ్లంలో సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు 5 అయితే సీకెంట్ థీటా ప్లస్ tan థీటా వాల్యూ ఎంత అని అంటే ఏమవుతుంది, 1/5 అవుతుంది. ఓకేనా, ఇలా ఇస్తాడు ప్రాబ్లం మనకి. సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు 5 అయితే సీకెంట్ థీటా ప్లస్ tan థీటా వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఓకే, ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు x అయితే సీకెంట్ థీటా ప్లస్ tan థీటా వాల్యూ ఎంత అవుతుంది, 1/x అవుతుంది, అంతేనా. సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 1/x అవుతుంది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 2 సీకెంట్ థీటా ఈక్వల్ టు x ప్లస్ 1/x అవుతుంది. సో అప్పుడు సీకెంట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 2 ఇంటూ x ప్లస్ 1/x. సీకెంట్ థీటా ఈక్వల్ టు 2 ఇంటూ x ప్లస్ 1/x. వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడుగుతాడు ప్రాబ్లమ్స్. ఎలా ఇస్తాడు మనకి ప్రాబ్లము, సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈక్వల్ టు సమ్ x వాల్యూ ఇస్తాడు, లేదా సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు సమ్ x వాల్యూ ఇస్తాడు. డైరెక్ట్గా సీకెంట్ థీటా ఎంత అని అడుగుతాడు. సో ఏం చేయాలి మనకి, 2 ఇంటూ x ప్లస్ 1/x. ఓకేనా. సో మనకి ఈ ఫార్మాట్లో చేస్తే సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుందని తెలుసు. యాక్చువల్గా ఇదేంటి మనకి 10th క్లాస్లో 4 మార్క్స్ ప్రాబ్లం, కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా సాల్వ్ చేయలేం కదా. సో మనకి డైరెక్ట్గా ఏం గుర్తుండాలి, సీకెంట్ థీటా ఈక్వల్ టు 2 ఇంటూ x ప్లస్ 1/x అని ఉండాలి, గుర్తుండాలి. సో ఇది గుర్తుండాలంటే మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి రిపీటెడ్గా సాల్వ్ చేస్తూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సేమ్ అదే ఫార్మాట్లో కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో అది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. నేను కూడా దాన్ని ఏం రాసుకున్నాను, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్మాట్లో రాసుకున్నాను. సో ఫైనల్గా ఏమవుతుంది, కొసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1 బై కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా. సపోజ్ కొసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా వాల్యూ p అయితే కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ ఏమవుతుంది, 1/p అవుతుంది. సేమ్ ప్రీవియస్ ఫార్ములా దీనికి కూడా అప్లికబుల్ అవుతుంది చూడండి. సో ఏమవుతుంది ఇక్కడ, కొసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు p అయితే కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 1/p అవుతుంది. సో అప్పుడు కొసెకంట్ థీటా ఏమవుతుంది, రెండింటిని కనుక యాడ్ చేసి అనుకోండి, 2 కొసెకంట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2 ఇంటూ p ప్లస్ 1/p అవుతుంది. నోట్ చేసుకోండి, చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. సో అక్కడ ఏమవుతుంది, 2 సీకెంట్ థీటా ఈక్వల్ టు 1/2 ఇంటూ p ప్లస్ 1/p. ఒకవేళ x అయితే 1/x ప్లస్ 1/x, 1/2 ఇంటూ. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తే చూడండి, NTPC 2021లో అడుగున్నారు చూడండి. ఈ ప్రాబ్లం ఏమడిగాడు, కొసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు e అయితే ఏమంటున్నాడు, కొసెకంట్ థీటా ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, ప్రీవియస్ వన్ మనం డిస్కస్ చేసాం. సో యాక్చువల్గా మనం ఇది సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేయాలి, కొసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 1/a. రెండు యాడ్ చేస్తే 2 కొసెకంట్ థీటా వస్తుంది. 2 కొసెకంట్ థీటా ఈక్వల్ టు a ప్లస్ 1/a. సో కొసెకంట్ థీటా ఈక్వల్ టు 1/2 ఇంటూ a ప్లస్ 1/a. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది చూడండి, 1/2 ఇంటూ a ప్లస్ 1/a. సో ఆన్సర్ a. సో ఒకవేళ సీకెంట్ థీటా మైనస్
సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు ఏ అని ఇచ్చి సీకెంట్ థీటా ఎంత అంటే ఏమవుతుంది 1/2 ఇంటూ ఏ ప్లస్ 1/a అవుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మోడల్. నెక్స్ట్ చూడండి, సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 2.5 అయితే ఏమంటున్నాడు, సీకెంట్ థీటా వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఏమవుతుంది సీకెంట్ థీటా ఈక్వల్ టు 1/2 ఇంటూ x ప్లస్ 1/x. సో ఇక్కడ x అంటే ఏంటి 2.5 కదా, 2.5 ప్లస్ 1/2.5. ఓకేనా, సో చూడండి 1/2 ఇంటూ 2.5 ఇంటూ 2.5. సో 25 అనుకోండి, 25 ఇంటూ 25 ఎంత 625. సో 6.25 బై 2.5. సో 7.25/5 అంతేనా. సో చూడండి 5 1s 5 4s 5 5s. సో ఎంత 1.45. సో ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. ఓకేనా, సో ఈ మోడల్ మీద మనకి మల్టిపుల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగున్నాను అనమాట. నేను వాటిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంత ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021 అడిగాడు. కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ ఈక్వల్ టు 5/2 అయితే ఏమంటున్నాడు, ఏ ఈజ్ అనే యాక్యూట్ యాంగిల్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఏ అనేది యాక్యూట్ యాంగిల్ అంటున్నాడు. అంటే ఇక్కడ 90 degrees అంటే ఖచ్చితంగా ఏ అనేది ఇది కాదు, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఏ అయి ఉండొచ్చు. ఓకేనా, యాక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, అల్పకోణం. సో ఇక్కడ 90 degrees అంటే రిమైనింగ్ 2 కూడా 90 కన్నా తక్కువ ఉంటాయి. సో నేను రెండింటిలో మీ ఇష్టం ఏదైనా కానీ మీరు ఏ తీసుకోవచ్చు. సపోజ్ ఇది ఏ తీసుకుంటే ఇది యాక్యూట్ యాంగిల్. సో ఏ తీసుకుంటే మిగతా ఇది ఏమవుతుంది, బి అవుతుంది, ఇదేమో సి అవుతుంది. అంతేనా. సో ఇప్పుడు చూడండి, మనకేమి ఇచ్చాడు ప్రాబ్లంలో, కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ ఈక్వల్ టు 5/2 అని ఇచ్చాడు. సో కాస్ యొక్క ఇన్వర్సే సీకెంట్ అవుతుంది కదా, అంతే కదా, కాస్ యొక్క ఇన్వర్సే సీకెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, నేను మొత్తం ఫార్మాట్ ని కాస్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో చూడండి, కాస్ ఏ ప్లస్ 1/cos A ఈక్వల్ టు 5/2. సో కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 1/cos A ఈక్వల్ టు ఏమవుతుంది 5/2. సో క్రాస్ మల్టిప్లై చేస్తే సో చూడండి 2 cos స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది, ఇదేమో 5 cos A అవుతుంది. సో చూడండి 2 cos స్క్వేర్ ప్లస్ 2 5 cos A మైనస్ 5 cos A ఈక్వల్ టు 0 అవుతుందా. సో ఈ ఫార్మాట్ లో కనుక ఉంటే మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఆల్రెడీ మనకు ఫార్మాట్ తెలుసు. లేదంటే ఆ ఫార్మాట్ లో కనుక రాకపోతే మనకు ఒక ఫార్ములా ఉంది, -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a అని ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ద్వారా మనం ఎక్స్ వాల్యూ అనేది కనుక్కుంటూ ఉంటాం, అంతే కదా. సపోజ్ x² మైనస్ 2x ప్లస్ 3 ఈక్వల్ 0 ఉంటే ఎక్స్ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 అవుతుంది అని తెలుసుకోవడం కోసం మనకి ఒక ఫార్ములా ఉంది, లేదా మన స్టాండర్డ్ గా స్కూల్లో నేర్చుకున్న ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ ద్వారా అయినా మనం కనుక్కోవచ్చు. ఇక్కడ కూడా కాస్ అనేది కనుక మీరు ఎక్స్ అనుకున్నారు అనుకోండి, సో వీటిల్లో ఎక్స్ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ 0కి ఈక్వల్ అవుతుంది. సో ఎలా చేద్దాం చూడండి, ఇక్కడ స్క్వేర్ వాల్యూ ఉంది కదా, ఈ స్క్వేర్ వాల్యూ లాస్ట్ లో ఉన్న ఈ వాల్యూ ఈ రెండు మల్టిప్లై చేయండి. రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 4 cos స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ -5 cos A ఉంది చూసారా, దీన్ని మనం ఎలా రాసుకోవాలంటే మల్టిప్లై చేస్తే 4 cos స్క్వేర్ ఏ రావాలి, అలాగే యాడ్ చేస్తే మటుకు -5 cos A రావాలి. సో ఆ ఫార్మాట్ లోకి దీన్ని రాయాలన్నమాట. సో చూడండి ఎలా రాసుకోవచ్చు, సో చూడండి 2 cos స్క్వేర్ ఏ ఈ -5 cos A అని చూడండి, -4 cos A మైనస్ cos A ప్లస్ 2 ఈక్వల్ 0. నేనేం చేశాను, ఈ -5 cos A అని ఎలా రాసుకున్నాను, -4 -1 గా రాసుకున్నా. సో -4 ప్లస్ -1 ఏమవుతుంది, -5 అవుతుంది కదా, ఎటువంటి చేంజ్ అవ్వాలి ఈ ఈక్వేషన్ లో. సో ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఈ రెండింటిలో నుంచి 2 cos కనుక కామన్ తీస్తే ఏమవుతుంది చూడండి, cos A -4 cos A -2. ఓకేనా. నెక్స్ట్ చూడండి 2 cos A కామన్ తీస్తే, అలాగే ఇక్కడ చూడండి -1 కనుక కామన్ తీస్తే cos A -2 ఈక్వల్ టు 0. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 cos A -1 ఇంటూ 2 cos A -1 ఇంటూ
కాస్ ఏ మైనస్ 2 ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇప్పుడు కాస్ ఏ యొక్క వాల్యూస్ ఏమవుతాయి చూడండి. ఇక్కడ 2 కాస్ ఏ మైనస్ 1 ఈక్వల్ టు 0, కాస్ ఏ ఈక్వల్ టు 1/2. అలా ఇక్కడ ఏమవుతుంది కాస్ ఏ ఈక్వల్ టు 2. అయితే ఇప్పుడు కాస్ ఏ ఈక్వల్ టు 1/2 తీసుకోవాలా 2 తీసుకోవాలా? ఒకవేళ 1/2 తీసుకుంటే 2 ఎందుకు తీసుకోకూడదు? ఒకవేళ 2 తీసుకుంటే 1/2 ఎందుకు తీసుకోకూడదు? సో ఇక్కడ కాస్ ఏ అనేది ఎంత అవుతుందంటే 1/2 అవుతుంది. 2 ఎందుకు కాదంటే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏ అనేది అక్యూట్ యాంగిల్. సో మీకు ఆల్రెడీ కనుక ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో కనుక వాల్యూస్ కనుక ఒకసారి మీకు ఐడియా ఉంటే 0 to 90 degreesలో ఉన్న వాల్యూస్ ఎక్కడ ఉంటాయి? దీనికి కాస్కి మినిమం 0, మ్యాక్సిమం 1 వరకు ఉంటాయి. సో ఈ 0 నుంచి 1 లోపల ఉన్న వాల్యూవే ఈ 1/2. ఓకేనా? కాస్ 60 వచ్చేసి ఎంత 1/2 అవుతుంది. అదే సైన్ 30 అయితే 1/2, కాస్ 60 వచ్చేసి 1/2 అవుతుంది. ఓకే, సో అందువల్ల అది అక్యూట్ యాంగిల్ అవుతుంది. సో 2 అనేది అక్యూట్ యాంగిల్ కిందకి రాదు. ఓకేనా? సో అందుకని మనకి ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఏ అనేది అక్యూట్ యాంగిల్ అని ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, కాస్ ఏ ఈక్వల్ టు 1/2 అన్నాడు. సో కాస్ ఏ అంటే చూడండి మనకేం తెలుసు, పిబిపి బై హెచ్హెచ్బి అని తెలుసా? ఓకేనా? సో ఇప్పుడు చూడండి కాస్ ఏమవుతుంది, బేస్ బై హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇప్పుడు బేస్ ఏమవుతుంది, సో మనం ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్ ఉన్నది ఏమవుతుంది, పి అవుతుంది. బేస్ ఏమో ఇది అవుతుంది, అంతేనా? సో ఇప్పుడు బేస్ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అలాగే హైపోటెన్యూస్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకే, అయితే మనకి ప్రాబ్లం ఏం కనుక్కోమన్నాడు, సైన్ ఏ ప్లస్ కొసెకెంట్ ఏ కనుక్కోమన్నాడు. ఓకేనా? సో చూడండి ఇప్పుడు పి వాల్యూ ఎంత అవుతుంది, బి స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ ఈక్వల్ టు 2 అవుతుంది, అంతేనా? సో 1 స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 4 అవుతుంది. సో పి స్క్వేర్ ఈక్వల్ టు 3 అవుతుంది. పి ఈక్వల్ టు √3 అవుతుంది. ఓకే, పి ఈక్వల్ టు √3 అవుతుంది. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. సైన్ ఏ ఏమవుతుంది, సైన్ ఏ అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. సో చూడండి సైన్ ఏ పర్పెండిక్యులర్ ఏమవుతుంది, √3/2. సైన్ ఏ వాల్యూ ఎంత అవుతుంది, √3/2 ప్లస్ కొసెకెంట్ ఏ. సో కొసెకెంట్ అంటే ఏంటి, సైన్ యొక్క ఇన్వర్సే కదా, సైన్ యొక్క ఇన్వర్సే కొసెకెంట్ అవుతుంది. అంటే దీన్ని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది, 2/√3. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది చూడండి, 2√3 అవుతుంది. √3 × √3 ఎంత ఏమవుతుంది, 3 అవుతుంది. 2 × 2 4 అవుతుంది, 7/2√3. సో ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ ప్రాబ్లంలో నేను ఏ అనేది అక్యూట్ యాంగిల్ అనేది ఇక్కడ తీసుకున్నాను. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలనుకుంటే ఏ అనేది ఇక్కడ తీసుకుంటే ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఏ అనేది ఇక్కడ తీసుకున్నా కానీ మనకి ఆన్సర్ అనేది సేమ్ అదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 1 మైనస్ cos p into 1 plus cos p equal to 3/4 అయితే చూడండి ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు, p అనేది అక్యూట్ యాంగిల్ అంట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ p అన్నాడు. ఓకే, సో చూడండి 1 మైనస్ కాస్ p ఇంటూ 1 ప్లస్ కాస్ p అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b. ఓకే, a మైనస్ b ఇంటూ a ప్లస్ బి అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ పి ఈక్వల్ టు 3/4 అవుతుంది. సో చూడండి మనకేం తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని తెలుసు. ఓకేనా? సో అప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్లో సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ పి ఈక్వల్ టు 3/4 అవుతుంది. సైన్ పి ఈక్వల్ టు ఏమవుతుంది, √3/2 అవుతుంది. ఓకే, సో మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక అయితే సో 90 డిగ్రీస్. సో ఏ అనేది పి అనేది అక్యూట్ యాంగిల్ అన్నారు కాబట్టి పి ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకుని చెప్పినప్పుడు సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, p/h అవుతుంది. సో పి అంటే ఎంత ఇక్కడ √3, హెచ్ అంటే ఎంత 2. అయితే మనకేమని అడిగాడు, సీకెంట్ పి అని అడిగాడు. సో మనకేం చేసి చూడండి, pbp/hhb.
సో సీకెంట్ అనేది దేని యొక్క ఇన్వర్స్? కాస్ యొక్క ఇన్వర్స్. సో దీంట్లో మనకి కాస్ ఏది? సెకండే కదా, సైన్ కాస్ 10. సో కాస్ యొక్క ఇన్వర్స్ h/b అవుతుంది. సో మనకి h తెలుసు, b అనేది తెలియదు. సో b కావాలి అంటే సో చూడండి √3 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్. సో 4 మైనస్ 3 ఎంత అవుతుంది? 1 అవుతుంది. b స్క్వేర్ ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 1, b అనేది 1 అవుతుంది. సో సీకెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది? h/b అవుతుంది. సో h ఎంత ఇక్కడ? 2, b వచ్చేసి ఎంత? 1. ఓకే, సో చూడండి సీకెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది? h/b ఈక్వల్ టు 2/1. ఆన్సర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది గ్రూప్ డి 2022లో అడిగాడు. ప్రాబ్లం ఇక్కడ చిన్న కరెక్షన్ చూడండి. ఇక్కడ సైన్ పవర్ 6 θ కాస్ పవర్ 6 θ వాల్యూ ఎంత అడుగుతాడు. స్క్వేర్ కాదు, ఇక్కడ సైన్ పవర్ 6 θ ప్లస్ కాస్ పవర్ 6 θ. దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ గానే డిస్కస్ చేసాం. ఏమవుతుంది? 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ అవుతుంది. లేదంటే చూడండి సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి? 1 స్క్వేర్ అని తెలుసు. ఇప్పుడు 2 సైడ్స్ కనుక ఫస్ట్ క్యూబ్ చేద్దాం. చూడండి 2 సైడ్స్ కనుక క్యూబ్ చేసామంటే ఏమవుతుంది? ఇది ఏ బి అనుకుంటే ఏమవుతుంది? a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b, అంతేనా? సో a క్యూబ్ ఏమవుతుంది? సైన్ పవర్ 6 θ కాస్ పవర్ 6 θ ప్లస్ 3ab అంటే 3 సైన్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ ఇంటూ a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఏమవుతుంది? 1 అవుతుంది. ఈక్వల్ టు 1. సో అప్పుడు సైన్ పవర్ 6 θ కాస్ 6 θ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ. సో క్యూబ్ చేసినప్పుడు 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ వస్తుంది. ఒకవేళ ఎగ్జామ్ లో మనకి సైన్ పవర్ 4 θ ప్లస్ కాస్ పవర్ 4 θ వాల్యూ ఎంత అని అడిగా అనుకోండి. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θని ఏం చేద్దాం? 2 సైడ్స్ బోత్ సైడ్స్ స్క్వేర్ కనుక చేసాం అనుకోండి. సో అప్పుడు ఏంటి మనకి ఫార్ములా ఏంటి? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో a స్క్వేర్ అంటే ఏమవుతుంది చూడండి? సైన్ పవర్ 4 θ కాస్ పవర్ 4 θ ప్లస్ 2ab 2 ఇంటూ సైన్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ ఈక్వల్ టు 1. సో సైన్ పవర్ 4 θ ప్లస్ కాస్ పవర్ 4 θ ఈక్వల్ ఏమవుతుంది? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ. ఓకేనా? ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి డైరెక్ట్గా అడుగుతుంటాడు. సో చూడండి ఇప్పుడు 2022 ఎగ్జామ్లో డైరెక్ట్గా సైన్ పవర్ 6 θ కాస్ పవర్ 6 θ వాల్యూ ఎంత అన్నాడు. సో ఎంత అవుతుంది? 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ అవుతుంది. ఓకే.